చేస్తాం, కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి అండగా ఉన్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమానికి హాజరైన ఆయన నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడారు. రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలని చూసినప్పుడు తాను అడ్డుగోడలా నిలిచానన్నారు. తనకు ప్రాణాపాయం ఉన్నా కూడా ఎన్నడూ ప్రజా సంక్షేమం విషయంలో వెనకడుగు వేయలేదన్నారు. ఏపీ ప్రజలు సురక్షితంగా ఉండాలని తాను రాజీ లేని పోరాటం చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో కొందరు పొలిటికల్ రౌడీలు తయారయ్యారని, నేరస్తులే పార్టీలు నడుపుతున్నారని పేర్కొన్నారు. బాబాయిని చంపినంత ఈజీ కాదు రాష్ట్రంలో నేరాలు చేయటమని పరోక్షంగా వైసీపీ నేతలకు సూచించారు. ఇక రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని నడిపించేది సిబిఎన్ అని ప్రతిపక్ష నేత గుర్తు చేసుకోవాలన్నారు. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కార్యకర్తలతో పాటు తాను కూడా ఎంతో ఇబ్బంది పడ్డానన్నారు. కక్ష సాధింపులకు రాజకీయాలకు తాను రాలేదని, తెలుగు జాతిని కాపాడుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చామని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ ఒక కీలకమైన పాత్ర పోషిస్తున్నాం. ఏ రోజు మనం అధికారం కోసం ఆశపడలేదు. దేశం బాగుండాలి, రాష్ట్రం ముందుకు తీసుకెళ్ళాలి, తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1 కావాలని ఏకైక సంకల్పంతో ముందుకు పోతున్నాం. అలాంటి పార్టీని నడిపించే అవకాశం నాకు కల్పించిన నా కుటుంబ సభ్యులందరినీ మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎలాంటి కుటుంబం అంటే గొంతు మీద కత్తి పెట్టి తెలుగుదేశాన్ని వదిలిపెట్టమంటే జై తెలుగుదేశం, జై సిబిఎన్ అని ప్రాణాన్ని వదిలిపెట్టిన పార్టీ, కార్యకర్తలున్న పార్టీ. ఎక్కడా ఇలాంటి పార్టీ ఉండదు. అలాంటి పార్టీ నేను ఒకటే మిమ్మల్ని అందరినీ ఈరోజు కోరుతున్నా. నా జీవితంలో తెలుగు ప్రజలకు రుణపడున్నా, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు రుణపడున్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలు ఓటేయాలన్నా, ప్రజలు నడిపించాలన్నా కార్యకర్తలే ముందుండాలి. మంది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య దేశంలో కార్యకర్తలు మేజర్ రోల్ ప్లే చేస్తారు. ఈరోజు తెలంగాణలో హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశాం. మనం చేసిన పని మీరు చూస్తే దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ ఉందంటే, హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చిందంటే ఆ 9 సంవత్సరాలు సమైక్య ఆంధ్రప్రదేశ్లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది. నేను ముఖ్యమంత్రి కావడానికి కారణం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, మీ త్యాగాలు, మీ కష్టార్జితం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి కార్యకర్తల్ని ఈరోజు ఉండడం నా అదృష్టంగా నేను భావిస్తూ, నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా. రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు అంతం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను ఎప్పుడో ప్రారంభించాను. సమాజంలో శాంతి ఉండాలి, అందరికీ రక్షణ ఉండాలి, అప్పుడే నిజమైనటువంటి ప్రశాంతత ఉంటుందని చెప్పాను. ఆ రోజు కొంతమంది తీవ్రవాదులు కూడా ఈ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలంటే రాజీ లేని పోరాటం చేశా. కడాన నా మీద దాడి చేస్తే కూడా. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel